ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా తయారైంది. ఎందుకంటే ఆమె ఎవరినైతే కడప పార్లమెంటు స్థానంలో ఓడించారని పట్టుదలతో పోటీకి దిగారో ఆ అవినాష్ రెడ్డిని విజయానికి బాటలు వేశారు. ఓట్లు చీలడం వల్ల జరిగే నష్టం ఏంటో షర్మిలకు బాగా తెలిసొచ్చింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీలితే అది మళ్లీ జగన్ కి లాభం, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు తక్కువ సీట్లు ఇచ్చినా సరే టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేశారు. కానీ షర్మిల అలా కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయిన కాంగ్రెస్ ను బతికించాలని అనుకున్నారు. తన అన్నతో ఉన్న ఆస్తి తగాదాలను పొలిటికల్ గా రివెంజ్ తీర్చుకుందామని ప్రయత్నించారు. బాబాయ్ మర్డర్ కేసు కూడా తనకు కలిసొస్తుందని అంచనా వేసుకున్నారు. అందుకే హత్య కేసులో నిందితుడైన తన సోదరుడు అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప ఎంపీ స్థానంలో నిలబడ్డారు. వివేకానంద రెడ్డి భార్య, కూతురు సపోర్ట్ కూడా దొరికింది. అప్పటికే తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి కడపలో గట్టి పోటీ ఇస్తున్నా షర్మిల కూడా అక్కడే పోటీ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. కడప పార్లమెంటు స్థానంలో 3 పార్టీల మధ్య ఓట్లు చేరడం వల్ల అవినాష్ రెడ్డి మరోసారి గెలిచారు. అక్కడ మొత్తం పోలైన ఓట్లు 13,21,000 ఉంటే అందులో విజేతగా నిలిచిన అవినాష్ రెడ్డికి 6,05,000 ఓట్లు వచ్చాయి. అటు సెకండ్ ప్లేస్ లో నిలిచిన టీడీపీ అభ్యర్థి సిహెచ్ భూపేష్ రెడ్డికి 5,42,000 ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన షర్మిలకు 1,41,000 ఓట్లు వచ్చాయి. అంటే అవినాష్ రెడ్డి 62,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. షర్మిల కడపలో పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పడిన 1,41,000 ఓట్లు టీడీపీకి టర్న్ అయ్యేవి. షర్మిలకు వచ్చిన ఓట్లలో కనీసం సగం పడిన టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఈజీగా గెలిచేవారు. అవినాష్ ను ఓడించాలని ఆశపడ్డ షర్మిల ఆయన్ని గెలిపించి నెత్తిన పాలు పోశారు. ఏపీలో కాంగ్రెస్ ను బతికించాలని కలలు కన్న షర్మిల ఆశలు కూడా అడియాసలయ్యాయి. అధికార పార్టీ ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ లాభపడుతుందని ఆమె వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. హస్తం పార్టీ మళ్లీ చతికిల పడింది. ఎటూ కాకుండా పోయింది. 2029 నాటికి బతికి బట్ట కడుతుందో లేదో కూడా చెప్పడం కష్టం. ఓట్లు చీలితే వచ్చే నష్టం ఏంటో షర్మిలకు ఇప్పటికైనా అర్థమైందో లేదో.